నమస్తే ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కామరాజుపేట సచివాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు, ఎంపీటీసీ మాజూరి అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రభుత్వ వైద్యాధికారుల సమక్షంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డిఎన్ మూర్తి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోపన్నదొర, వైసీపీ నాయకులు గొంతున అర్జున్రావు, పంచాయతీ అధికారులు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా రెండవ దశ క్యాంపు ఈ కామరాజుపేట గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో పెట్టిన ఈ క్యాంపుకి స్పెషలిస్ట్ డాక్టర్ అయినటువంటి ఆర్థోపెడిక్, ఎమర్జెన్సీ మెడిసిన్, తర్వాత ఆర్థోపెడిక్, తర్వాత జనరల్ మెడిసిన్ ప్రత్యేకమైనటువంటి డాక్టర్లు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి డిప్యూట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయటకు గవర్నమెంట్ నియమించింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి వారి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వచ్చి చూపించుకుని చికిత్స పొందవలసిందిగా కోరుచున్నాను. నా పేరు డి నరసింహమూర్తి అండి. మారేడుమిల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసనలు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మా కుటుంబాలు రోడ్డు మీద పడతాయని, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా బతుకుల్లో మట్టి కొట్టొద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆటో డ్రైవర్ల బ్రతుకులు బుగ్గిపాలవుతాయని ఆవేదన చెందారు. ఆటోలే మా జీవనాధారం అని, మా జీవనాధారాన్ని కొట్టొద్దంటూ నినాదాలతో హోరెత్తించారు. మా ఆటో వాళ్ళు పొట్టకొట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఇలాంటి పథకాలు పెట్టి మాలాంటి కార్మికుల్ని బాగా ఇబ్బంది పెట్టడం ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన ఆంధ్రాకి ప్రతిపాదనలు జరుగుతున్నాయి. అది వెంటనే రద్దు చేయాలని, మా కార్మికులు పొట్ట కొట్టొద్దని చెప్పి మా ఆటో డ్రైవర్ అండ్ వాండర్స్ వర్కర్స్ ఆటో యూనియన్ వారు ధర్నా చేయడం జరిగింది. అలాగే ఈ ఫ్రీ బస్సులు వెంటనే రద్దు చేయాలని అల్లూరు సీతారామరాజు ఆటో యూనియన్ ప్లస్ గంగాలమ్మ యూనియన్ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఆటో యూనియన్ ఇలాంటి కార్యక్రమం నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని ఆటో యూనియన్ డిమాండ్ చేస్తుంది. మండపేటలో రా కదిలిరా సభకు వచ్చిన అశేష జనాన్ని చూసి తట్టుకోలేకే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వేగుళ్ల పాల్గొని మాట్లాడారు. మండపేట సభకు వచ్చిన జనప్రపంచనాన్ని చూసి తమ పార్టీ అధినేత చంద్రబాబు ఎంతో ఆనందపడ్డారన్నారు. ఎన్ని వేల మంది వచ్చారో ప్రజలు ప్రత్యక్షంగా చూశారన్నారు. టీవీలు, పేపర్లు సైతం గమనించారన్నారు. భయమేసి ఏం మాట్లాడుతున్నారో తెలియక అయోమయ పరిస్థితిలో మరి ఆయన మాట్లాడినట్టుగా ఆయన మాటల్లోనే మనకు పూర్తిగా అర్థమవుతూ ఉంది. మరి ఆయన చెప్పేది ఈ సభలో అమలాపురం హెడ్ క్వార్టర్స్లో పెట్టుకోవాలి, అలాంటిది మండపేటలో జోగేశ్వరరావుని బూస్టప్ చేయడానికి ఇక్కడ పెట్టినా ఎవరు రాలేదని. నిజమే, మీ కళ్ళకి ఎవరు కనపడరు. ఇంకేదంటే మీ కళ్ళకి దసరైనటువంటి పొరలు కట్టి ఉన్నాయి కాబట్టి మరి మీకు జనం కనపడరు. కానీ మీ కార్యకర్తలు, మీ నాయకులే ఏంటి జనం ఎక్కడి నుంచి వచ్చారు, లేదా ఏంటి ఇంతమంది ఇంత మా మీద వ్యతిరేకం ఉందా అని చెప్పి, వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకం ఉందా అని చెప్పి
వాళ్ళే నాకు చాలామంది కూడా ఫోన్ల ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మరి త్రిమూర్తి గారు అజ్ఞానుడు అన్నారో లేదా బాగా చెప్తారు. మొన్న జరిగినటువంటి కదిలిరా సభను చూసి మీకు గంగవెల్లెక్కి మీరు ఏదో మాట్లాడారు కాబట్టి మీరు ఆ రకంగా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలందరికీ అర్థమవుతుంది. మరి తర్వాత మీరు వాసన పసిగడతారు, ఆ చేత నేను చాలా తెలివని ఆ వాసన చూసే మరి ఇక్కడ నేను వైఎస్ఆర్లో ఉన్నానని చెప్పి అంటున్నారు. మీరు వైఎస్ఆర్లో ఉండేలాగైతే 10 రోజుల క్రితం మీరు విజయవాడ వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇప్పించాను, ఒకసారి నేను నా సీటు గురించి మాట్లాడుకుంటానని చెప్పి మీరు అడిగిన విషయం వాస్తవమా కాదా? మీకు అపాయింట్మెంట్ దొరకకపోతే మిథున్ రెడ్డి గారితో మీరు మాట్లాడి బాబు నాకు రామభవన్ ఇప్పించాను. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమ, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమా, ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛత మన బాధ్యత గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ బుధవారం ఉదయం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 17వ వార్డ్ ఐఓసీఎల్ కాలనీ, సంభూనగర్ కాలనీలను పర్యటించి పలు డ్రైనేజీ పార్కుల పరిశుభ్రత, విద్యుత్ దీపాలు వంటి పలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం నిమిత్తం నగరపాలక సంస్థ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లా అనపర్తిలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నల్లిమిల్లి మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో గండ్రేడులో వైసీపీ నాయకులు అనుసూరి సూర్య భాస్కర్ రావు, వైసీపీ గ్రామ కన్వీనర్ పిల్లి భాస్కర్ రావు, వైసీపీ మండల పార్టీ కార్యదర్శి పెంకే ఏకాశి, వైస్ ప్రెసిడెంట్ కార్యశ్రీను, ఎంపీటీసీ గుత్తుల శివకుమార్, గుత్తుల సాంబమూర్తిలతో పాటు దాదాపుగా 300 మంది భారీగా వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో ఒక నియంత పాలన సాగుతుందని, అందుకే ప్రజలు వైసీపీని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, అనపర్తిలో సూర్యనారాయణ రెడ్డిని సాగనంపేందుకు సిద్ధమవుతున్నారని, మొన్న రంగాపురంలో, నిన్న రామేశ్వరం, నేడు గండ్రేడులో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయని తెలిపారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక అంగీకారానికి రావడం జరిగింది. అది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఈ రాష్ట్రంలో 160 సీట్లతో రేపు టీడీపీ, జనసేన కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వేదిక పైన ఉన్న పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, ముందుగా పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, రవికుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు, కొండబాబు గారి చేతుల మీదుగా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గుత వెంకటేశ్వర గారిని వారి సందేశం వస్తుందిగా కోరుతాం. ఇవాళ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గంటేడు గ్రామంలో దాదాపు 300 మంది బీసీ సోదరులు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో జాయినింగ్స్లో కూడా కొంతమందికి తెరతీయడం జరిగింది. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు గ్రామాలకి గ్రామాలే తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. ఈ వరవడి మొదటిగా రంగాపురం గ్రామంలో మొదలైంది. రంగాపురం అయిన తర్వాత రామేశ్వరం గ్రామంలో జరిగింది. ఇవాళ గండ్రేడు గ్రామంలో జరగబోతూ ఉంది. ఇంకా కొద్ది రోజుల్లో 4 మండలాల్లో అనేక గ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి చెంపపెట్టు తగిలేలాగా ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా, ఆయన సొంత మనుషులు అనుకున్న కార్యకర్తలు కూడా
ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రాబోతా ఉన్నారు తొందరలోనే. ఇవాళ ఏదైతే ఈ 3 గ్రామాలు వరవడి సృష్టించాయో అదే వరవడిలో అనేక గ్రామాలు ఈ నియోజకవర్గంలో ముందుకు రాబోతా ఉన్నారు. తప్పనిసరిగా వైసీపీ రాష్ట్రంలో ఏ విధంగా ఖాళీ అవుతూ ఉందో ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో కూడా అదే విధంగా ఖాళీ కాబోతూ ఉంది. దానికి ఎమ్మెల్యే అరాచకం, ఎమ్మెల్యే భారీ అవినీతి, ఎమ్మెల్యే అసమర్థతే కారణం. ఏ విధంగానూ కార్యకర్తలను ఆదుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే చేతగానితనంతో ఉండటంతోనే ఈ విధంగా వలసలు కొనసాగుతూ ఉన్నాయి. మేము తప్పనిసరిగా అందరినీ స్వాగతిస్తూ ఉన్నాం. అందరినీ కలుపుకొని బలం పెంచుకొని రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా, ముఖ్యంగా జనసేనతో కలిసి ఇక్కడ విజయం సాధించే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జైహో బీసీ సభ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. బీసీలకి మేలు చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గతంలో కూడా ఇక్కడ మూలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా నేను ఉండగా ఇక్కడ బీసీలకి అత్యధికంగా పదవులు ఇవ్వడమే కాకుండా బీసీలకి అన్ని విధాలా న్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ బీసీలు ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడో, అవమానాలకు గురి చేస్తూ ఉన్నాడో, ఈ నియోజకవర్గంలో కూడా సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి గారి దంపతులు ఇక్కడ బీసీలకు అన్యాయం చేయడం కాకుండా తీవ్రంగా అవమానం గురికే చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా బీసీల ఆత్మగౌరవం కాపాడడం కోసం, వారికి న్యాయం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ వారి వెన్నంటే ఉంటుందని తెలియజేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ టికెట్ స్థానికేతరులకు కేటాయించరాదని మంత్రి విశ్వరూప్ను ఉద్దేశించి మాట్లాడిన రమణారావుపై దుర్గాబాయి ఘాటుగా స్పందించారు. మంత్రి పినిపే విశ్వరూప్ని విమర్శించే స్థాయి రమణారావుకు లేదని, రమణారావు గతం వెనక్కి తిరిగి చూసుకోవాలని, ఎస్సీ కార్పొరేషన్లో నువ్వు చేసిన స్కామ్లో మర్చిపోయావని, విశ్వరూప్పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. కె దుర్గాబాయ్, అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ అండ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు. ఈరోజు నేను చెప్పే ప్రతి పలుకు కూడా టు బి ఫ్రాంక్. ఎందుకంటే కుంచే రమణారావు, హూ ఆర్ యూ, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు, ఎక్కడి నుంచి ఎవరైనా రావచ్చు, విశ్వరూపంలోని నాన్ లోకల్ అని నువ్వు నినాదం లేపుతున్నావు. ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా ఇక్కడ ఓటు హక్కు సంపాదించుకుని స్థానికులు కావచ్చు. అదేమీ తప్పే కాదు. నీలాగా ఫ్రాడ్కి బ్రాండ్ అంబాసిడర్ అయితే కాకూడదు. ఎందుకంటే గుర్తు తెచ్చుకో గతం, నువ్వు చేసిన తప్పులు, ఎక్కడికి వెళ్ళినా నీ మనసాక్షిని గుర్తు తెచ్చుకో. సమాధానం నీలోనే ఉంటుంది. ఎందుకంటే నీలాగా తప్పులు చేయలేదు. నీ లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే అన్ని తప్పులే. ఎందుకంటే విశ్వరూపన్న ఇవాళ ఆవాళ వ్యక్తి కాదు. ఎంత శత్రువుకైనా సరే, బద్ధ శత్రువు వచ్చినా సరే, ఇవాళ విశ్వరూపన్న దగ్గరికి వెళ్ళి పార్టీకి ప్రాంతానికి సంబంధం లేకుండా వెళ్ళినా కూడా సాయం చేసే గొప్ప మహా మనసున్న వ్యక్తి విశ్వరూపన్న. ఆయన గురించి మాట్లాడే రైట్ కానీ నీకు ఏదీ లేదు. గుర్తు తెచ్చుకో. ఎస్సీ కార్పొరేషన్లో ఆ రోజు లోన్స్ నిమిత్తం శుభ్రంగా స్కాములు చేసుకుని కూర్చుంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ తయారు చేసి నీ గురించి గాలింతే దాక్కుని మళ్ళీ విశ్వరూపన్న దగ్గరకు వచ్చే నిన్ను సేవ్ చేసింది విశ్వరూపన్న. ఆ రోజు మర్చిపోయావు. ఆ రోజు అరెస్ట్ అయితే ఆ రోజు నీ చరిత్ర ఈ రోజుకి నువ్వు అరెస్ట్ కాకపోయినా స్టేషన్లో ఎఫ్ఐఆర్ నీ మీద ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. విశ్వరూపన్న నాన్ లోకల్ అన్న ఆ మాట అనేది రైటే లేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ చదివింది ఎస్కేబీఆర్, ఉన్నది ఇక్కడ. ఒకవేళ ఎక్కడి నుంచో వచ్చినా ఇవాళ ఆస్తులు ఇక్కడ, సొంత ఇల్లు ఇక్కడ, ఫ్యామిలీ ఓటింగ్ ఇక్కడ. ఇవాళ అనడానికి నువ్వు ఎటువంటి కనీసం ఆ అంచెలకు కూడా నువ్వు ఆయన విమర్శించే రైట్ కానీ ఆ స్థానం కానీ నీకు లేదు. జాగ్రత్త రమణారావు, ఖబర్దార్. నేడు ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం, నేలపల్లి గ్రామాలలో ఓఎన్జీసీ సంస్థ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన మంచినీటి ట్యాంకులను ఆయన ప్రారంభించారు. సుంకరపాలెం పంచాయతీలోని చింతాకులవారిపేట, బాబానగర్, నేలపల్లి పంచాయతీ, మోకావారిపేటలలో నిర్మాణం పూర్తి చేసుకున్న ట్యాంకులకు ఎమ్మెల్యే ప్రారంభించి మహిళలకు కుళాయిల ద్వారా నీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుంకరపాలెం గ్రామ సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే పొన్నాడ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత, జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్, సాగర్, మాజీ జెడ్పీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, వైకాపా మండల అధ్యక్ష కార్యదర్శులు కాతా గోవింద కుమార్, రాయుడు, గంగాధర్, రెడ్డి సతీష్, ఇంజరం సర్పంచ్ ముద్దన శివరాం ప్రసాద్, దూలిపూడి నాగేంద్ర ప్రసాద్,
కోపనాతి నాగరాజు, ఎంపీటీసీ గుత్తల శ్రీను, కొల్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా ట్యాంకు ప్రారంభించు 6 గంటలకే మీకు ఇస్తానన్న 3,000 రూపాయలు పెంచి వాళ్ళు ఇవ్వగలుగుతున్నామే. ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగనే ఉండాలి. ఇవన్నీ కొనసాగాలంటే నీ బిడ్డలు చదివించుకోవాలన్నా, నువ్వు వైద్యం చేయించుకోవాలన్నా, నువ్వు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి నీకు మంచి జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి. వాళ్ళ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మన ప్రభుత్వం 56 నెలల్లో సుమారు 2,000 కోట్లు మన నియోజకవర్గంలో పంచాం. అది అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, పెన్షన్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నయవంచకుడు మండపేటలో ఉండడం ఎంత దౌర్భాగ్యమని మండపేట పట్టణానికి చెందిన దళిత నాయకులు దుయ్యబట్టారు. స్థానిక విజయలక్ష్మి నగర్లో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, సన్మాన్ల ధనరాజ్, పాలంకి కమల, కోనాల చంద్రబోస్, మందపల్లి సుధాకర్ మాట్లాడుతూ అప్పన్నబాబు వైఖరిని తప్పుపట్టారు. కొవ్వాడ అప్పన్నబాబు వంటి నమ్మక ద్రోహులు పార్టీని వీడడం పార్టీకే మంచిదన్నారు. పార్టీ టికెట్ ఇవ్వడం పిల్లి సుభేష్ చంద్రబోస్కు ఇష్టం లేదని, అయితే రెడ్డి రాజుబాబు ఒత్తిడితో కౌన్సిలర్ టికెట్ తెచ్చుకొని తోట త్రిమూర్తుల ఆశీస్సులతో గెలిచి అటు పార్టీకి ఇటు రాజుబాబుకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. నీలాంటి దుర్మార్గుడు నీచుడికి మండపేట ప్రజలు బుద్ధి చెబుతారని వారన్నారు. నీ వార్డులో సుమారు 11 లక్షల పనులు మంజూరు చేస్తే వాటిని చేయించుకోవాలని అసమర్థుడు అని వారన్నారు. గురువిందగింజ సామెతను నీవు గుర్తు చేస్తున్నామన్నారు. మండపేట పట్టణంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక నీవు అసూయ ద్వేషంతో ఉన్నావన్నారు. కాదు, బతిమాలుకుని టికెట్ తెచ్చుకుని ఏళ్ళ రోజుని ఇవాళ నాయకత్వంపై తోట త్రిమితులపై లేనిపోయిన అసత్యాలు ప్రసారం చేయడం సమంజసం కాదు. ఎందుకంటే వార్డులో వర్క్లు అవడం లేదని, నేను పార్టీకి మనస్తాపం చెంది నేను టీడీపీలోకి వెళ్ళానని అవాస్తవాలు మాట్లాడుతున్న అప్పన్న బావరికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కౌన్సిల్లో మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కౌన్సిల్లో ఆమోదం పొంది టెండర్లో ఆమోదం పొందించి ఇవాళ తోట తిరుమతి గారు 60 లక్షల వర్కులు 11 వార్డులో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్కులు చేయించుకునే బాధ్యత కౌన్సిలర్గా నీకు ఉంది. చేయించుకోలేని అసమర్థనం నువ్వు ఉపయోగించి చేయించుకోలేకపోతే కార్యకర్తలు ఉన్నారు, చైర్పర్సన్ గారు ఉన్నారు, పట్టావు గారు, రాజుగారు, త్రిమూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ దృష్టికి వచ్చి మా కాంట్రాక్టదారులు వర్కులు చేయడం లేదంటే తక్షణమే ఆ వర్కులు చేయించే బాధ్యత కూడా తోట త్రిమూర్తి గారు తీసుకుంటారు అనే విషయాలు కూడా తెలుసు. ఎందుకంటే మా వార్డులో వర్కులు నేను 8వ వార్డు కౌన్సిలర్ని, నా వార్డు ప్రతి వర్క్ కూడా నేను సార్ దృష్టి తీసుకెళ్తాం, ఆయన శాంక్షన్ చేయడం నేను చేయించుకుంటున్నాను. మరి ఆయన ఎందుకు చేయించుకోలేకపోయాడు? దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకంటే కౌన్సిలర్గా ఉన్న బేబీ గారు అప్పన్నబాబు గారు కూడా అవాస్తవాలను పార్టీపై మోపుతాం సమంజసం కాదు. ఎందుకంటే 60 లక్షలు శాంక్షన్ చేసుకున్న వర్కుల్ని చేయించుకోకపోవడం మీ అసమర్థనం అవుతుంది. అక్కడున్న కార్యకర్తలు కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకంటే మాకు బాధగా ఉంది, మీరు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల మాకు బాధగా ఉంది. ఎందుకంటే కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ ఇవాళ పార్టీని తోట తిరుమతి గారికి తిరుగుతుంటే మాకు సహనాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే పార్టీకి దళితులకి మాకు ఎన్నో బడ్జెట్ పెట్టి వర్కులు చేయించి ఇవాళ ఆ వర్కులను చేయించి ఇవాళ వార్డులోకి వెళ్తే వర్కులు ప్రజలు ఆనందిస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గం ఉన్న ప్రజలందరి కోరిక మేరకు, దళితులు బలహీన వర్గాల కోరిక మేరకు ఇవాళ బాబు జయచంద్రరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను మెయిన్ సెంటర్లో తీసుకొచ్చి జోస్రా గారు 20 సంవత్సరాలు పరిపాలించారు. 5 సంవత్సరాలు చైర్మన్గా, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన జోస్రా గారు ఈ రోజుని ఈ దళితుల పట్ల, అంబేద్కర్ విగ్రహాల పట్ల ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితిలో మీరు పార్టీకి ఎలా వెళ్ళారు? ఆయన ఏ మంచి చేశారు దళితులకి? కాకినాడ జిల్లా జగంపేట మండలం గురపాలెం గ్రామం నారా భువనేశ్వరి చేరుకున్నారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న పడాల వీరబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి పరామర్శించారు.
మృతుడు వీరబాబు సతీమణి వీరలక్ష్మికి 3 లక్షల ఆర్థిక సాయం నారా భువనేశ్వరి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న విద్యా భారతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కామరాజుపేట జెడ్పీ హైస్కూల్లో ఇన్ఛార్జ్ హెచ్ఎం పెదిరెడ్ల రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట జెడ్పీ హైస్కూల్లో బుధవారం ఉదయం జగనన్న విద్యా భారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు, ఎంపీటీసీ మాజూరి అప్పారావు, కొత్తపల్లి ఎంపీటీసీ ఎం భువనేశ్వరి, రాజశేఖర్, మాజీ సర్పంచ్ జాజుల ప్రసాద్, గొంతున అర్జున్రావు, సీంబోతుల శ్రీనివాస్, పాఠశాల చైర్మన్ కోటిన లావకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కామరాజుపేట, కొత్తపల్లి రాజకీయ నాయకులందరికీ కూడా మా పాఠశాలకి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ట్యాబ్ పంపిణీ కార్యక్రమానికి, అలాగే 10వ తరగతి స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎస్ఎంసీ చైర్మన్ గారికి అలాగే అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలందరూ మరి పెద్దలు ఇచ్చినటువంటి సూచనలను పాటించి మీరు ప్రగతి పదాన ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. 10వ తరగతి మెటీరియల్ అలాగే 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది సార్. నా పేరు పెదిరెడ్ల రాజు, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు. ప్రకృతి విపత్తుల నుంచి మనలను కాపాడటానికి చిత్తడి నేలలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ జీవ వైద్య నిపుణుడు కోకా మృత్యుంజయరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. తాళ్లరేవు మండలం చొల్లంగిలోని కోరంగ పర్యాటక కేంద్రంలో ఏపీ నేషనల్ గ్రీన్ కోర్, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్, అటవీ శాఖ సంయుక్తంగా చిత్తడి నేలల సంరక్షణపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మృత్యుంజయరావు అవగాహన కల్పించారు. చిత్తడి నేలల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ కోర్ట్ స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె గోవిందరావు, రీజనల్ కోఆర్డినేటర్ కేసరి శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ కేవీకే మహేశ్వరరావు, అటవీశాఖ అధికారి మహేష్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిత్తడి నేలను పరిరక్షించండి. చిత్తడి నేలను పరిరక్షించండి. చిత్తడి నేలను పరిరక్షించండి. చిత్తడి నేలను పరిరక్షించండి. మొక్కలు పెంచండి. పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణాన్ని కాపాడండి. మొక్కలు పెంచండి. పర్యావరణాన్ని కాపాడండి. మడాడవులను పరిరక్షించండి. మడాడవులను రక్షించండి. చిత్తడి నేలను పరిరక్షించండి. మడాడవులను రక్షించాలంటారా? చెప్పండి. మడాడవులను మడాడవులను రక్షించాలి. రక్షించాలి. ల్యాండ్ క్యాంపెయిన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్, పాఠశాల విద్యాశాఖ మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కోరంగి అభయారణ్యాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా 8 పాఠశాలల నుంచి 186 పిల్లలు ఈ సందర్శన చేయడం జరిగింది.
దీంట్లో మనం ఏంటంటే ఈ మడాడవాళ్ళని ఎందుకు రక్షించుకోవాలి, అదేవిధంగా చిత్తనేలను ఎందుకు పరిరక్షించుకోవాలనే విషయం మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి చిత్రలేఖన పోటీని మరియు అదేవిధంగా ఈ చిత్రనేలను పరిరక్షించుకోవడం మీద క్విజ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి కోరంగి అభయారణ్యం అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి వరం. మనకి ఇటువంటి కోరంగి అభయారణ్యాన్ని చిత్రనేలను పరిరక్షించుకునే ఆవశ్యకత గురించి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మరియు క్లైమాటిక్ చేంజెస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మన విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించడానికి ముఖ్యంగా జనవరి 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమాలు వేరు ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ కోరంగి అభయారణ్యంలో నిర్వహించడం జరుగుతుంది. భక్తుల కొంగు బంగారమై పూజలు అందుకుంటున్న పోలమ్మ అమ్మవారి తీర్థం జాతర పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి వెళ్లిన తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ తెలిపారు. ఈ జాతర మహోత్సవంలో వైసీపీ మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, కేపీఆర్ సత్యబాబు, మండపేట ఏఎంసీ చైర్మన్ సిరుపురపు శ్రీనివాస్, పారిశ్రామికవేత్త తేతల సుబ్బరామరెడ్డి, కేవీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నవీన్ రెడ్డి, వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు తమలంపూడి గంగాధర్ రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్తే.